జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రైతులంతా తమకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే జనవరి నుండి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు అన్న చందంగా రైతు భరోసా పథకం అమలు జనవరి నుండి అని ప్రకటించిన ఎన్ని ఎకరాలు అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాటలో ఉండడంతో అసెంబ్లీ సాక్షిగా చర్చల తర్వాతనే ప్రకటిస్తామని కోరి పెట్టింది. దాంతో డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసాపై తేల్చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులంతా అసెంబ్లీలో ఏం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా పథకం అమలు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఇప్పుడు రైతులంతా ఒకే ఒక అంశం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఏం చేయబోతుంది, ఎవరికి లబ్ధి చేకూరబోతుంది అనేది రైతులలో ఒక ఆందోళన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కొనసాగిన నేపథ్యంలో 2018లో తిరిగి అధికారం రావడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. మొదట్లో 4,000 రూపాయలు, ఆ తర్వాత 5,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తూ రైతు బంధు పథకం రైతుల పెట్టుబడికి ఒక ఆధారం. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల కబందస్తాలు ఇరుక్కుపోయిన రైతన్నలకు అంతో ఇంతో ఆర్థిక సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని అమలు చేసి 5 ఏళ్ల పాటు కూడా అప్రతిహతంగా రైతు బంధు నిధుల్ని రైతుల అకౌంట్లో జమ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ముచ్చటగా 3వసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అయితే ఎన్నికల సమయంలో రైతు భరోసా 5,000 కాదు 7,500 రూపాయలు సీజన్ వారీగా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున మేము ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రకటించారు. ప్రస్తుతం అధికారం చేపట్టి ఏడాది అవుతున్న తరుణంలో రైతు భరోసా ఎప్పుడు అమలవుతుంది, ఎన్ని ఎకరాలకు అమలవుతుంది అనే అంశంలో ఇతమిద్దంగా ఎక్కడ క్లారిటీ లేకపోవడంతో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతుకి పెట్టుబడి సాయం అంటే ఆ సీజన్ వారీగా అంటే 3 నెలలు 4 నెలలు పంట చేతికి వచ్చే వరకు కూడా ప్రతి రూపాయి కూడా రైతుకు చాలా విలువైనది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పై మందులో, అడుగు మందులో, ఇతరత్ర కూలీల ఖర్చు, వీటన్నిటి కూడా ఈ రైతు బంధు నిధులే వాళ్ళు కొంత ఆశ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఎందుకంటే చాలా వరకు భారీ స్థాయిలో ఉన్న వ్యవసాయదారుల అంశాన్ని పక్కన పెడితే సన్న చిన్నకారు రైతులు, మధ్యస్థంగా ఉన్న రైతులు, ఏదైతే 5-10 ఎకరాల లోపు ఉన్న రైతులు అవుతారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఒక మనోధైర్యాన్ని కల్పించింది. రైతులందరికీ కూడా ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది. ఆ పెట్టుబడి సాయంతో దుక్కులు దొండడం కావచ్చు, లేదా విత్తనాలు కొనుగోలు కావచ్చు, పై మందులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఏదో ఒక అవసరానికి ఒక 30-40% వరకు పెట్టుబడి సాయం కింద రైతుల అకౌంట్లో జమ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఖరీఫ్ సీజన్లో రైతు బంధుని కల్లాజ్ చేసిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్లో జనవరి 15వ తేదీ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సభలో ప్రకటించారు. దాంతో రైతులలో అడుగంటిన ఆశలు తిరిగి చిగురించాయని చెప్పవచ్చు. అయితే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆలోచన ఉందనేది ఆ చర్చ మాత్రం గత 3 నెలల నుంచి కూడా కొనసాగుతుంది. దీంతో రైతు భరోసా మీద ప్రజాప్రయ సేకరణ పేరుతోటి రైతులతోటి జిల్లాలలో సమావేశాలు నిర్వహించారు. రైతు భరోసా 5 ఎకరాలు చేయాలా, 7.5 ఎకరాలు చేయాలా, 10 ఎకరాలు చేయాలా, ఒక రైతుకి కేటాయించాలా, రైతు కుటుంబం పేరు మీద కేటాయించాలి అనేది ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క సారథ్యంలో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి విధి విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రైతు భరోసా అంశాన్ని చర్చకు పెట్టి ఆ చర్చలో సభ్యుల అభిప్రాయం మేరకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలన్న ఒక ఆలోచన చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి చూపు అసెంబ్లీ వైపే చూస్తుంది. అసెంబ్లీలో చర్చ ఎలా ఉండబోతుంది, ఎన్ని ఎకరాలకు ఆమోదం తెలుపుతారు అనే ఒక ఆలోచన మాత్రం రైతులలో నెలకొంది. మొత్తం మీద రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు రైతు భరోసా 7,500 రూపాయలు అంటే 2,130,00,000 పై చిలుకు భూములలో ఒక 30% వరకు సాగులో లేని భూములు, పడవబడ్డ భూములు, రియల్ ఎస్టేట్లలో ప్లాట్లుగా మారిన భూములకే
ఒక 30% అంటే సుమారు ఒక 35 నుంచి 40 లక్షల ఎకరాల భూములు వ్యవసాయానికి యోగ్యంగాని భూములు కూడా గతంలో రైతు బంధు ఇచ్చింది. దానివల్ల ఇప్పుడు రైతు భరోసా నిధులు కనుక కటాఫ్ పెట్టి ఆ వేస్టేజ్ని కనుక తీసేయగలిగితే మళ్ళీ అదే నిధులు 7,500 నుంచి 8,000 కోట్లు వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్య నిర్ణయించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొంతమంది 5 ఎకరాలు అన్నారు, కొంతమంది 7.5 ఎకరాలు అన్నారు. ఇవన్నీ సంబంధం లేదు. సాగులో ఉన్న భూములన్నిటికీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికి కటాఫ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? 10 ఎకరాలున్న సాగులో ఉన్నట్టే, 20 ఎకరాల సాగులో ఉంటే, 5 ఎకరాల సాగులో ఉంటే, అందువల్ల సాగులో ఉన్న సాగుకు యోగ్యంగానే భూముల్ని తీసేస్తున్నప్పుడు సాగులో ఉన్న భూములన్నింటినీ కూడా ఇవ్వాలి కదా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మొత్తం మీద రైతులంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ఏమి జరగబోతుంది, ఏ రోజు రాబోతుంది, అసెంబ్లీ చర్చ రైతు భరోసా ఎంతవరకు కటాఫ్ పెట్టబోతుందనే ఒక చర్చ మాత్రం గ్రామాలలో కొనసాగుతుంది. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు లేవు కాబట్టి తమ ఆశ ఆలోచన ప్రభుత్వం అమలుపరుస్తుందో లేదనే ఒక ఆలోచన కూడా రైతులలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే అందరి చూపు అసెంబ్లీ వైపే ఉందని చెప్పవచ్చు.